గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. టీఎఫ్ఐ బానిసలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అప్పలరాజు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఓవి ఆఫ్ అప్పలరాజు. నిన్న రాత్రి డిఎస్ ఇరాయ్ సినిమా చూసొచ్చాను అండ్ సినిమా మీద నా ఒపీనియన్ ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ ఫిల్మ్స్ ఇన్ ఇండియా. అండ్ ఇప్పటిదాకా థియేటర్లో నేను చూసిన ద బెస్ట్ హారర్ ఫిల్మ్ ఇదే. సినిమా ఎంత స్కేరీగా ఉందంటే మూవీ నేను సెకండ్ షో సినిమా చూసాను కదా, సో రిటర్న్ లో ఒక్కడనే వస్తున్నాను. ఆ దారిలో హనుమాన్ చాలీసా పెట్టుకొని రావాల్సి వచ్చింది. సినిమాలో కొన్ని సీన్స్ చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయి అండ్ ఆ సీన్స్ చూస్తున్నప్పుడు నాకు వెన్నులో వణుకంటే ఏంటో తెలిసింది. సినిమా గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం, బట్ దానికంటే ముందు మన వీడియోని వెంటనే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ సినిమాలో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది రైటింగ్ అండ్ డైరెక్షన్. రాహుల్ సదాశివన్ తన ఫస్ట్ ఫిలిం అయిన భూతకాలం సినిమాతోటే జనాల్ని విపరీతంగా భయపెట్టాడు అండ్ ఇప్పటికీ అదే నా ఫేవరెట్ హారర్ ఫిలిం. నెక్స్ట్ మమ్ముట్టి గారితో బ్రహ్మయుగం అనే ఒక సినిమాని తీశాడు. ఆ సినిమాతో హారర్ ఫిలిమ్స్ లోని ఒక కొత్త డైమెన్షన్ ని ఎక్స్ప్లోర్ చేశాడు. అలాంటి బెస్ట్ హారర్ ఫిలిమ్స్ తీసిన డైరెక్టర్ తన థర్డ్ ఫిలిం అయిన దయాస్ ఇరాయ్ సినిమాని ఇంకెంత బాగా తీసుంటాడని చెప్పేసి ట్రైలర్ కూడా చూడకుండా వెళ్ళాను అండ్ సినిమా నాకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఈ సినిమా స్టోరీ ప్లాట్ లైన్ గానీ అండ్ సీన్స్ కానీ చాలా కొత్తగా అనిపించాయి అండ్ స్క్రీన్ ప్లే ఎంత టైట్ గా ఉంటుందంటే మనం కనీసం 1 minute కూడా బోర్ ఫీల్ అవ్వం. ప్రతి సీను సస్పెన్స్ తోటి చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఈ సినిమాలో సౌండ్ డిజైన్ చాలా బాగుంది. సినిమాలో వచ్చే చిన్న సౌండ్స్ తోటే లిటరలీ నాకు హార్ట్ అటాక్ తెప్పించారు. నెక్స్ట్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ ప్లస్ పాయింట్. నిజంగా కొన్ని సీన్స్ కి హాలీవుడ్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చారు అండ్ సినిమాలోని చాలా సీన్స్ సస్పెన్స్ కోసం మ్యూజిక్ లేకుండా సైలెంట్ గా ప్లే చేస్తారు. జంప్ స్కేర్స్ వచ్చినప్పుడు సడన్ గా మ్యూజిక్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు లిటరలీ మన హార్ట్ ప్యాంట్ లోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. లీడ్ యాక్టర్ గా చేసిన ప్రణవ్ మోహన్ లాల్ అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ చేసిన అందరూ కూడా చాలా న్యాచురల్ గా చేశారు. అండ్ ఈ సినిమాలో నాకు నచ్చలేదని చెప్పలేం గానీ కొంచెం డిసప్పాయింట్ అయిన సీన్ ఏదైనా ఉందంటే అది ఈ సినిమా క్లైమాక్సే. ఎందుకంటే సినిమా వెళ్తున్న ఫ్లోకి నేను భూతకాలం లాంటి ఇంకొక నెక్స్ట్ లెవెల్ హారర్ ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ ఎండింగ్ కొంచెం ఫ్లాట్ గా వెళ్ళింది. సో ఆ సీన్ చూసినప్పుడు అరే ఇంతేనా అనే ఫీలింగ్ వచ్చింది. కానీ లాస్ట్ లో సెకండ్ పార్ట్ ని లీడ్ చేస్తూ ఒక క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చారు, అది మాత్రం వేరే లెవెల్ ఉంది. సర్ప్రైజింగ్లీ డైరెక్టర్ తన ముందు సినిమాలతో ఈ సినిమాని లింక్ చేసి ఒక యూనివర్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాడు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వాచ్ ద నెక్స్ట్ ఫిలిం. ఫైనల్గా నా సజెషన్ ఏంటంటే ఈ సినిమాకి మీరు ఒంటరిగా సెకండ్ షోకి వెళ్ళండి. సినిమా చూసొచ్చిన తర్వాత మీరు నిద్రపోవాలంటే మన దేవుళ్ళందరినీ పక్కా తలుచుకోవాల్సిందే. దిస్ ఈజ్ అవర్ రివ్యూ, సారీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద ఫిలిం డిఎస్ ఇరాయ్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి అండ్ అతి త్వరలో మీ ముందుకు మళ్ళీ వస్తాను. దిస్ ఈజ్ అప్పలరాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.